అందరికీ నమస్కారం. ఆగస్టు 21 గురు పుష్యమి. ఈ వస్తువు కొనండి చాలు కుబేరుడు అవ్వడం ఖాయం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మశాస్త్రాల్లో గురు పుష్యమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల ఆగస్టు 21వ తేదీన గురువారం నాడు గురు పుష్యమి యోగం కలిసి వచ్చింది. గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్యమి యోగం అని అంటారు. ఈ అద్భుతమైన గురు పుష్యమి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ నెల ఆగస్టు 21వ తేదీన గురుపుష్యం యోగంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతలు మీరే మార్చుకోవచ్చు. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల 21 గురువారం నాడు తెల్లవారుజామున 5:53 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు గురుపుష్యం యోగం ఏర్పడబోతుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గురు పుష్యమి నక్షత్రంలో కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి అపార కుబేరులు అవుతారని వేద పండితులు చెబుతూ ఉన్నారు. అంతటి శక్తి ఈ గురు పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. మన శాస్త్రాల ప్రకారం ఈ పుష్యమి నక్షత్రంలో పిసరంత బంగారం కొన్నా సరే లక్ష్మి కటాక్షంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే వెండి వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులను కొన్నా సరే అపారమైన సంపదలు వరించి మీ జీవితంలో త్వరగా కుబేరులు అవుతారు. ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్నా, వెండి కొన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచేస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురు పుష్యమి యోగానికి ఉంటుంది. బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది. అయితే ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు కాబట్టి బంగారం కొనలేని వారు ఈ గురువారం నాడు మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే ఈ గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత అదృష్టం, ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. 5 రూపాయల పసుపు మీ తలరాతని మార్చేసి విపరీతమైన సంపదలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ గురు పుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉండే ఏ వస్తువులకు కొన్నా మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి నడిచొస్తుంది. విశేషంగా ఈ గురు పుష్యమి నాడు లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొని మీ పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణల ఆశీర్వాదం ఎల్లవేళలా మీ ఇంటిపై ఉంటుంది. ఇక మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా సరే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ గురువారం తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా ఈ గురు పుష్యం యోగం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటితో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గురు పుష్యమి నక్షత్రంలో పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అలాగే గురు పుష్యమి నాడు ప్రతి ఒక్కరు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేసుకోండి. స్వస్తి గుర్తులు సకల దేవతలు నివసిస్తారు. కాబట్టి మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకుంటే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి మీరు ఎదగగలుగుతారు. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అదేవిధంగా విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు, బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ గురు పుష్యమి నక్షత్రంలో గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో ప్రతి ఒక్కరూ గోవుకు నమస్కారం చేసుకొని ఆహారాన్ని తినిపించండి. ఇక మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. విశేషంగా ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి గురు పుష్య యోగం నాడు మీ పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం ముందు లేదా లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు మీ దరి చేరకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ గురు పుష్యమి నాడు ప్రతి ఒక్కరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు జపించండి. మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. విపరీతమైన డబ్బు సంపాదించి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ పుష్యమి నక్షత్రంలో కనకదార స్తోత్రాన్ని చదవండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఒక పవర్ఫుల్ పరిహారాన్ని చేయండి. ఆ పరిహారం ఏమిటంటే ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్లతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ పైన మీ ఇంటి యజమాని పేరు అలాగే మీ కోరికలను మీకున్న సమస్యను రాసి ఆ పేపర్ని మడతపెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి
మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తప్పకుండా నెరవేరుతాయి. అదేవిధంగా ఈ గురు పుష్యం నాడు తులసి మొక్కకి 5 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెంది కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. సంపదలను ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులకు మాత్రమే ఉంటుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలకులు ఒకటి. కాబట్టి ఈ గురు పుష్యమి రోజున మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో 5 యాలకులను పెట్టుకోండి. అలాగే ఈ గురు పుష్యమి నక్షత్రంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే ఇక ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. ఇక మీరు తరచు బంగారాన్ని కొంటూనే ఉంటారు. మరి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో హేరమ్మ మాదమోదాత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ. ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీరు ఊహించలేనంత బంగారాన్ని కొంటారు. అదేవిధంగా ఈ గురుపుష్యమి నక్షత్రంలో సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి ముందు 2 దీపాలను వెలిగించి మీ ఇంటి గుమ్మకి హారతిని ఇవ్వండి. తద్వారా మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక ఈ గురు పుష్యం నాడు ఎన్నో అమృత యోగాలు ఏర్పడనున్నాయి. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఏ పని ప్రారంభించినా సరే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. కాబట్టి ఈ గురు పుష్యం రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించిన, కొత్త పనులను చేపట్టినా చాలా మంచి జరుగుతుంది. ఈ గురు పుష్యమి నక్షత్రంలో గృహ ప్రవేశాలు చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. మన జ్యోతిష్య శాస్త్రాల్లో స్త్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో స్త్రీ యంత్రం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే కుబేరుని ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులయ్యి త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి గురు పుష్యమి నాడు పేద వారికి ఆహారాన్ని దానం చేయడం, వస్త్రదానం చేయడం చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణాన్ని సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.